మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎవరు? ఈరోజు అందరూ చైతన్య మహాప్రభు వారి జన్మదినోత్సవ వేడుకలు జరిపించడానికి మనమందరూ ఇక్కడ సమావేశమై ఉన్నాం. చైతన్య మహాప్రభు ఎవరు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎవరికి తెలియదు చైతన్య మహాప్రభు ఎవరు అంటే ఎవరికి తెలియదు. కానీ హోలీ పండగ హోలీ అంటే ఎవరు అంటే కంసుడు చెల్లి. ఈ హోలీ కంసుడికి శత్రుడు, కృష్ణుడికి శత్రుడు, కంసుడికి శత్రుడు తన చెల్లి. ఏంటి అన్నది అంటే మా అన్నయ్య గారికి చంపేస్తారు, కృష్ణుడు పుట్టారు దేవకేశ్వర గారికి, ఇతనికి ఎక్కడైనా సరే ఏ ప్రాంతం నేను చంపాలి అని చెప్పి తన స్థలంలో పాలు ఇవ్వాలి అని అనుకుంటూ చిన్నపిల్లల లెక్క ఆడుకుంటూ కాగలిస్తూ ఆ సింహంలో పెట్టుకుని సింహంలో అలాగా ఆడించి అగ్ని లోపల ప్రవేశించారు. అగ్ని లోపల ప్రవేశించి కృష్ణుడిని చంపాలి అనే ప్రయత్నం. కానీ కృష్ణుడికి ఏమిటి రావలేదు. ఆ హోలీ మొత్తానికి కాలి ప్రాణం విడిచిపెట్టింది. ఇది హోలీ. ఏంటంటే 5 రోజులు ఈ రాధాకృష్ణుడిని ఉదయింపు చేస్తూ ఉయ్యాల పెట్టుకుని ఊదుతూ 5 రోజులు ఆఖరి రోజు నాడు ఈ హోలీని చంపాలనే ప్రాణాన్ని ఉత్సవం. అంటే కృష్ణుడికి ఎవరు శత్రువు అతనే స్వయంగా ప్రాణం విడిచిపెడతారన్నమాట. ఇది అయింది. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎవరు అంటే చైతన్య మహాప్రభు రాధాకృష్ణుడు. ఇప్పుడు మనం గుళ్ళు చూస్తున్నామే, రాధాకృష్ణుడు ఇద్దరు కలిసి చైతన్య మహాప్రభు రూపము ధారించారు. రాధాకృష్ణ మిళితము శ్రీమన్ చైతన్య మహాప్రభు. రాధాకృష్ణుడు వేరువేరుగా ద్వాపర యుగంలో పూజించబడ్డారు. కానీ కలియుగంలో ఆ రాధాకృష్ణుడు కలిసి చైతన్య మహాప్రభుగా అవతరించారు. ఎగ్జాక్ట్ అంటే విషయాలు సబ్జెక్ట్ బాగా వినాలి, అనుభవించి మీరు ఆలోచించాలి. ఎగ్జాక్ట్ అంటే కృష్ణుడు ఎవరు, రాధా ఎవరు ఎవరికి తెలియదు. ఇద్దరు వేరు కాదు. రాధాకృష్ణుడే ఒకడే. ఎట్లాగా మూలం నుంచి భూలోకానికి ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లీలా చేయాలి మనసులు కలిగింది. భూలోకానికి ఎప్పుడు అవతరించారు, ఈ భూలోకానికి ఎప్పుడు వచ్చారు ఇక్కడ చూశారు. భూలోకం నిత్యలీల. అక్కడ ఈ బృందావనంకి వచ్చిన దానికి అన్ని అడవిలే. ఇప్పుడే బృందావనము 12 వనాలు 12 ఉపవనాలు అని అంటారు. 24 వనాలు అంటారు. వనం అంటే అది బృందావనం. అన్ని వనము కలిసి, బృందం అంటే కలిసి. అలాగా 24 వనములు శ్రీకృష్ణ పరమాత్మ భూలోకం నుంచి దిగి వచ్చిన దానికి అంత అడిగే ఏం వచ్చారు అనేది ఎంత. ఇక్కడ శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, భక్తులు కూడా ఉన్నారు అనేది. ఎవరు ఈ అడవి ప్రాంతంలో గోవులు మేపినారు, పశువులు మేపినారు, అటువంటి ఉంటారు. అంటే వారాలు యాదవులు అంటారు. గోవులు పశువులు పక్షులు మేపడానికి ఉన్నారు. ఆ యాదవులు అందరితో ఆడుకోవాలి. యాదవులు అందరినీ వంశంలో ఉండి అనేక లీలాలు జరిపించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవ సుతం దేవం కంసచానూర మంత్రం దేవకీ పరమానందం కృష్ణ జగద్గురు. వసుదేవుడి ఇంట్లో పుట్టారట శ్రీకృష్ణ పరమాత్మ. అయితే వసుదేవుడి ఇంట్లో పుట్టారు, ఇప్పుడు యశోదా ఇంట్లో పుట్టారు అంటున్నారు. వసుదేవుడి ఇంట్లో పుట్టారు,
పుట్టి లీలా చేయాలి, రాక్షసుని చంపాలి అనే ఉద్దేశంలో